హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి లెవెల్స్ మనకి ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనేది క్లియర్గా మనము డిస్కస్ చేసుకుందాము. నిఫ్టీ ఇవాళ చూడండి, క్లియర్గా చాలా మంచి ఫాల్ జరిగింది మార్కెట్లో. మంచి ఫాల్ జరిగి అలానే ఆఫ్టర్నూన్ నుంచి మంచి రికవరీ కూడా జరిగింది. మనం అందరము ఆఫ్టర్నూన్ రికవరీ కూడా మనం గ్రాప్ చేసుకున్నాం. నేను మన డైలీ అనాలిసిస్లో ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోండి అని చెప్పా, కానీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతే తీసుకోండి అని చెప్పడం నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను, 25,000 అనేది చాలా చాలా మంచి రౌండ్ ఫిగరు. ఇక్కడ నుంచి మనం బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని మీరు క్లియర్గా చూడండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకి షార్ప్ 11:50కి నేను ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే మనం సిఈ సైడ్ ట్రేడ్ తీసుకుందాము అని చెప్పి క్లియర్గా చెప్పాను నేను. అలానే సిఈ ట్రేడ్ ఇచ్చాను. 320 దగ్గర కొనమన్న ప్రీమియం ఆల్మోస్ట్ 450 వరకు వెళ్ళింది. నేను ఎస్ఎల్స్ మెన్షన్ చేశాను, టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను. అంటే 320 నుంచి 450కి వెళ్ళిందంటే మనం 100 పాయింట్స్ గ్రాప్ చేయలేదు అనుకోండి, మనం గ్రాప్ చేసింది ఒక 60 పాయింట్స్ 50 పాయింట్స్ గ్రాప్ చేసాం. అంటే ఒక 20,000 క్యాపిటల్ ఉన్నా కూడా మనం ఇవాళ ఈజీ టు ఈజీ 3,000 to 4,000 ప్రాఫిట్ అనేది మేక్ చేసాం జస్ట్ విత్ వన్ లాట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంట్రీ ఇచ్చింది, సిఎంపి టార్గెట్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎలా సపోర్ట్స్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ, ఎలా మూవ్ అయింది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. మీరు క్లియర్గా చూడండి. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు, ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గో టు టుమారో. ఏ లెవెల్ బ్రేక్ అయితే టుమారో లెవెల్స్ ఏ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటాం అనేది 25,000 మనకి రౌండ్ ఫిగర్గా యాక్ట్ చేసింది కాబట్టి, సో నేను రేపు మళ్ళా 25,000 దగ్గరికి వచ్చి మార్కెట్ రివర్స్ అయిందంటే నేను అప్ సైడ్ ట్రేడ్ అనేది చూస్తున్నాను. డౌన్ సైడ్ ట్రేడ్కి నాకు ఖచ్చితంగా 25,000 ఇవాల్టి లో బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది చూస్తాను అనమాట. సో రేపు ఎలాగో మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ లూజ్ దర్ క్యాపిటల్ ఇన్ ఎక్స్పైరీ డేస్. నిన్న కూడా నిఫ్టీలో చాలామంది ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకుని మనీ అనేది లూజ్ అయిపోయారు. లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రమే ట్రేడ్ అనేది తీసుకోండి. సో నేను రేపు సైడ్ వేస్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ని. సో రేపు ఈ లెవెల్ అంటే 25,300 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ చూస్తాము. 25,000 దగ్గరికి వచ్చి రివర్సల్ అవుతే మనం అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ చూస్తాం. ఆర్ డౌన్ సైడ్ ఖచ్చితంగా 25,000 లెవెల్ అనేది మనకి బ్రేక్ అవ్వాలి. ఇదే జోన్లో ఉండిపోయింది అంటే నేనైతే రేపు పర్సనల్గా ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూడాలి. చిన్న చిన్న స్కాల్ప్ ట్రేడ్స్ తీసుకోవచ్చు, అవైనా ఉంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేస్తాను. యాజ్ ఎ సేఫ్ ప్లేయర్స్గా అయితే నేనైతే ఈ జోన్లో ఉంటే ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేస్తాను. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ మంచి ఫాల్ అయ్యి ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మనకి 12 o'clock నుంచి మంచి రికవరీ అనేది కూడా జరిగింది. సో మరి రేపు మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం సార్ ట్రేడింగ్ ప్లాన్ అంటే, క్లియర్గా నాకు 58,400 ఉంది చూసారా, ఈ లెవెల్ కింద మనకి సస్టైన్ అయ్యి క్యాండిల్ లో బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాం. అప్ సైడ్కి వచ్చేసి సేమ్ ఈ 59,200 లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. టార్గెట్ 59,600 వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇదే జోన్లో ఉండిపోయింది అంటే మార్కెట్ ట్రేడింగ్ అనేది క్లియర్గా అవాయిడ్ చేయండి. అండ్ అలానే రేపు ఎక్స్పైరీ కాబట్టి, సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఓటీఎమ్స్లో ట్రేడ్ చేయకండి. ఓటీఎమ్స్ అంటే అవుట్ ఆఫ్ ది మనీ. ఆల్వేస్ గో ఫర్ ఐటీఎమ్స్. ఐటీఎమ్స్ అంటే ఇన్ ద మనీ అనమాట. మీరు ఇన్ ద మనీకి వెళ్ళడం వల్ల మీ మనీ అనేది మీరు లూజ్ అవ్వరు. ఓటీఎమ్స్ చీప్గా వస్తున్నాయని చెప్పి ఎక్కువ లాట్లు క్వాంటిటీలు తీసుకుని మనీ అనేది లూజ్ అవ్వకండి. లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ రేపు చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఎక్స్పైరీ కాబట్టి. క్లియర్గా లెవెల్స్ మనకి సపోర్ట్స్ ఎక్కడున్నాయి, రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయో చూద్దాం. మనకి 81,800 అనేది మనకి మంచి సపోర్ట్ జోను. ఈ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి మనకి 82,500 అనమాట. ఇదే జోన్లో ఉంది అంటే కన్సల్టేషన్లో ఉంటే అవాయిడ్ చేయండి. 81,800 లెవెల్ కింద బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాము. టార్గెట్ వచ్చేసి మనం 81,400 81,200 వరకు పెట్టుకుందాం. అప్ సైడ్కి వచ్చేసి 82,500 లెవెల్ బ్రేక్ అయింది అంటే మీరు క్లియర్గా 83,000 వరకు టార్గెట్ అనేది పెట్టుకుందాం. సో ఇవి నేను చూస్తున్న సెన్సెక్స్ ఒక లెవెల్స్ మళ్ళా మెన్షన్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ అయితే చేయండి.
మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ అలానే కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.